వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాసెస్ అనేవి ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండును. ఈ వీడియో క్లాస్ యందు జనవరి 3-4 2021కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఆల్రెడీ మనం జనవరి 1-2కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అంశాలను పరిశీలించాం. ఇప్పుడు మనం జనవరి 3-4కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా 18th పాయింట్, గుడ్ గవర్నెన్స్లో ఒడిశా రాష్ట్రం అనేది అగ్రస్థానంలో నిలవడాన్ని గమనించాలి. గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గుడ్ గవర్నెన్స్లో ముఖ్యమైనటువంటి సుపరిపాలనలో ఒడిశా రాష్ట్రం అనేది అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అనేది 15వ స్థానంలో నిలవడం జరిగింది. తెలంగాణ అనేది 19వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. ప్రస్తుత ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్ మనకి తెలిసిందే. అదేవిధంగా ఈ గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలనా దినోత్సవం అనేది వాజ్పేయి యొక్క జన్మదినం మనకి తెలిసిందే. డిసెంబర్ 25 గుడ్ గవర్నెన్స్ డే, ఇది కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా కమింగ్ టు 19th పాయింట్, జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారము నెల్లూరు జిల్లా వాసి డాక్టర్ పద్మజకు లభించడాన్ని గమనించాలి. ఈమె రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ వాసి, నెల్లూరు జిల్లా వాసి డాక్టర్ పద్మకు లభించడాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ మనకి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి నర్సు వృత్తిలో ఎంతో విశేష సేవలు అందించినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీ దేశానికి చెందినటువంటి మహిళ. ఈమె యొక్క బిరుదు అనేది ద లేడీ విత్ ల్యాంప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అయితే ఇక్కడ డాక్టర్ పద్మజ ముఖ్యంగా ఈ తిరుపతిలో స్విస్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. నర్సింగ్ విద్యారంగంలో ఈమె అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అనేది మే 12గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో డాక్టర్ పద్మజ, అదేవిధంగా మే 12 ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క బిరుదు. ఈమె ఇటలీ దేశానికి చెందినటువంటి మహిళ, ద లేడీ విత్ ది ల్యాంప్ అని పిలుస్తాం ఫ్లోరెన్స్ నైటింగేల్. దిస్ ఈజ్ అబౌట్ 19th పాయింట్. నెక్స్ట్ కమింగ్ టు సుబన్సిరి వ్యాలీ. ఈ సుబన్సిరి వ్యాలీ అనేది ఇటీవల వార్తల్లోకి రావడాన్ని గమనించాలి. సుబన్సిరి వ్యాలీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉండటాన్ని గమనించాలి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ వ్యాలీస్ కనుక మనం పరిశీలిస్తే ఈ చంబా వ్యాలీ అనేది మనకి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దామోదర్ వ్యాలీ మనకు తెలిసిందే పశ్చిమ బెంగాల్. సో ఎందుకనగానే మనకి పశ్చిమ బెంగాల్ యొక్క సారవ్ పశ్చిమ బెంగాల్, లేకపోతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క దుఃఖదాయినిగా పిలువబడే నది కూడా దామోదర్ నది మనకు తెలిసిందే. అదేవిధంగా దిహంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్, దిబంగ్ వ్యాలీ కూడా అరుణాచల్ ప్రదేశ్, కాంగ్రా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, నుబ్రా వ్యాలీ లడఖ్. అయితే నుబ్రా వ్యాలీలో మనకి సియాచిన్ హిమనీనదం అనేది నుబ్రా వ్యాలీలో ఉంది. లడఖ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైలెంట్ వ్యాలీ మనకు తెలిసిందే కేరళ రాష్ట్రము. అదేవిధంగా సురు వ్యాలీ అనేది లడఖ్లో ఉండటాన్ని గమనించాలి. సురు వ్యాలీ అనేది లడఖ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చుంబీ వ్యాలీ సిక్కిం రాష్ట్రంలో ఉంది. డూన్ వ్యాలీ ఉదాహరణకి డెహ్రాడూన్ తీసుకోవచ్చు. డూన్ వ్యాలీ ఉత్తరాఖండ్. కులు వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, పిన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్. ఈవెన్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉండటం మనకి తెలిసిందే. అదేవిధంగా స్పిటి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్. లాహుల్ స్పిటి అనేటువంటి ఒక జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండటాన్ని మనం గమనించాలి. చైల్డ్ సెక్స్ రేషియోలో ఈ జిల్లా భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో 0 నుంచి 6 చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కువగా ఉన్నటువంటి 0 నుంచి 6 బాలబాలిక లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా లాహుల్ మరియు స్పిటి హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే తక్కువైతే జజ్జర్ అనే జిల్లా హర్యానా.
నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో ఉంది. ఈవెన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ కూడా మనం ఉత్తరాఖండ్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే లడాఖ్కి సంబంధించినంత వరకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడాఖ్. సో ఈ లడాఖ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీన్నే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ కనుమలు, ఎత్తైనటువంటి కనుమలు కలిగినటువంటి ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అని పిలుస్తాం లడాక్. ఉదాహరణకి భారతదేశంలో ఎత్తైనటువంటి కనుమ కర్దుంగులా కనుమ. ఈ కర్దుంగులా కనుమ అనేది లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉండటాన్ని గమనించాలి. లడాక్ యొక్క రాజధాని మనకు తెలిసిందే లేహ్ అని పిలుస్తాం. జిల్లాల సంఖ్య అనేది 2, లేహ్ మరియు కార్గిల్. కార్గిల్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది మనకి 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా కార్గిల్ జిల్లాలోనే భారతదేశంలో అత్యంత శీతల ప్రాంతమైనటువంటి ద్రాస్ సెక్టార్ కూడా కార్గిల్లో ఉంది. సో అందువల్ల ప్రస్తుతం ద్రాస్ సెక్టార్ ఎక్కడని అడిగేసరికి లడాఖ్గా గుర్తుపెట్టుకోవచ్చు. లడాఖ్ని మనం లిటిల్ టిబెట్ అని పిలుస్తాం. ఈ లడాక్ జమ్మూ కాశ్మీర్తో సరిహద్దును పంచుకుంటుంది. అదేవిధంగా మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో సరిహద్దును పంచుకుంటుంది. చైనాకు సంబంధించి అక్సాయ్ చిన్ అనేటువంటి ప్రాంతంతో కూడా సరిహద్దును పంచుకుంటున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది. ఇది విస్తీర్ణ పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం భారతదేశంలో లడాక్. నెక్స్ట్ ఈ లడాఖ్లోనే మనకి లేహ్ అనే ప్రాంతం వద్ద ఎత్తైన విమానాశ్రయం హైయెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఈ హైయెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది మనకి లేహ్లో ఉంది. దీన్ని మనం కుషోర్ బాకులే రింపోచే ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. అదేవిధంగా సో రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణ పరంగా లడాక్ చెప్పుకోవచ్చు. అయితే మనకి విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. విస్తీర్ణ పరంగా రెండవ అతిపెద్ద యూటీ విస్తీర్ణ పరంగా బై ఏరియా పరంగా లడాక్ మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో ఎత్తైనటువంటి జాతీయ రహదారి లేహ్ మరియు మనాలి. లేహ్ అనేది లడాఖ్లో ఉంది, మనాలి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉండటాన్ని కూడా గమనించాలి. అలాగే లడాఖ్లో మనకి ముఖ్యంగా కొన్ని లోయలు ఉన్నాయి. ఈ లోయలు కనుక పరిశీలిస్తే షోక్ అనేటువంటి లోయ కనిపిస్తుంది. ఆఫ్కోర్స్ షోక్ అనేది సింధు నది యొక్క ఉపనదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. షోక్ అనేది సో దీన్ని రివర్ ఆఫ్ డెడ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా నుబ్రా లోయ ఉంది, సురు లోయ ఉంది, షోక్ లోయ ఉంది. అదేవిధంగా మనకి ఈ నదీ లోయల్లో భాగంగా ద్రాస్ రివర్ వ్యాలీ ఉంది. జస్కర్ రివర్ వ్యాలీ కూడా మనకి లడాఖ్లో ఉంది. జనరల్గా ద్రాస్నే మనం ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గేట్వే టు లడాక్ అని పిలుస్తాం. ద్రాస్ అని గేట్వే టు లడాక్ అని పిలుస్తాం. అలాగే లడాఖ్లో ప్రదర్శించే డ్యాన్స్ అనేది చామ్. ఈ చామ్ డ్యాన్స్ అనేది ముఖ్యంగా లడాక్ మరియు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ చామ్ డ్యాన్స్ని ప్రదర్శిస్తారు. అలాగే లోసార్ పండుగ లడాఖ్లో జరుపుకుంటారు. ఇంకా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లోసార్ ఫెస్టివల్ అదే లూసూంగ్ ఫెస్టివల్ అయితే సిక్కింగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ లడాక్ సరిహద్దు వద్ద పహారా కాసే పారామిలిటరీ దళం అనేది ఐటీబీపీ. ప్రస్తుత ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా లడాఖ్లో మనకి పోంగ్యాంగ్ సరస్సు ఉంది. సోమోరిరి సరస్సు ఉంది. సింధు నది లడాఖ్లో ప్రవహించడాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఈ లడాఖ్కు సంబంధించినంత వరకు గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. ఈ గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియానే చవాంగ్ నోర్ఫెల్ అని పిలుస్తాం. లడాఖ్కి చెందినటువంటి వ్యక్తి ఈజ్ కాల్డ్ యాజ్ గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈ లడాఖ్లో మనకి ఏషియాటిక్ ఐబెక్స్ అనేటువంటి ఒక పర్వత మేక మౌంటైన్ గోట్ కూడా లడాఖ్లో కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి నేషనల్ పార్క్ ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఎత్తైనది మరియు అతిపెద్ద నేషనల్ పార్క్ ఇండియాలో హెమిస్ నేషనల్ పార్క్ ఇది కూడా లడాఖ్లో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి లడాఖ్లో
చాంగుపా అనేటువంటి గిరిజన తెగ లడాఖ్లో మనకి కనిపిస్తుంది. కోర్స్ చాంగుపా జమ్మూ కాశ్మీర్లో కూడా ఇటువంటి గిరిజన తెగ మనకి కనిపిస్తుంది. మరి లడాఖ్లో చాలా పాపులర్ స్పోర్ట్ ఆఫ్ లడాక్ ఐస్ హాకీ. ఈ ఐస్ హాకీలో ఆడే క్రీడాకారుల యొక్క సంఖ్య మనకి తెలిసిందే 6. కెనడా దేశపు జాతీయ క్రీడ ఐస్ హాకీగా మనం చెప్పుకుంటాం. కబడ్డీలో అయితే 7, క్రికెట్, హాకీ, ఫుట్బాల్లో అయితే 11, బేస్బాల్ అయితే 9, అదేవిధంగా మనకి బాస్కెట్బాల్ అయితే 5, వాలీబాల్ అయితే 6, రగ్బీ ఫుట్బాల్ అయితే 15, పోలో అయితే 4, వాటర్ పోలో అయితే 7 క్రీడాకారులు ఒకవైపున ఆడే క్రీడాకారులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఈ లడాఖ్కి సంబంధించినంత వరకు పాపులర్ స్పోర్ట్ అయితే ఐస్ హాకీ అయితే, ట్రెడిషనల్ స్పోర్ట్ సాంప్రదాయమైనటువంటి స్పోర్ట్ అనేది క్రీడ అనేది ఆర్చరీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్చరీ ఈజ్ ది ట్రెడిషనల్ స్పోర్ట్ ఆఫ్ లడాక్. దీంతోపాటు మనకి అమ్చి వెరీ ఇంపార్టెంట్. అమ్చి మెడిసిన్. ఈ అమ్చి మెడిసిన్నే మనం ఏమంటారంటే సోవా రిగ్పా అని పిలుస్తాం. సోవా రిగ్పా. ఈ సోవా రిగ్పా అనేది ముఖ్యంగా టిబెటన్ మెడిసిన్ అని పిలుస్తాం. టిబెట్లో మెడిసిన్గా వాడతారు. సో దీనికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం లడాక్ అనేది ప్రయత్నిస్తుంది. సోవా రిగ్పా లేకపోతే అమ్చి మెడిసిన్ అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్. సో దీనికన్నా మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ షాండోల్ డ్యాన్స్. ఈ షాండోల్ నృత్యం అనేది లడాఖ్లో ప్రదర్శిస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే జోజిలా కనుమ. ఈ జోజిలా కనుమ కూడా మనకి లడాఖ్లో చూస్తాం. ఇది కాశ్మీర్ వ్యాలీని మరియు ఈ ద్రాస్ను కలుపుతుంది. కాశ్మీర్ వ్యాలీ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంటే ద్రాస్ అనేది లడాఖ్లో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఈ లడాఖ్లో ఎత్తైనటువంటి కనుమ మీకు చెప్పాను, కర్దుంగులా కనుమ అని పిలుస్తాం. అలాగే చాంగ్లా అనే కనుమ కూడా లడాఖ్లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. హైకోర్టు అనేది జమ్మూ కాశ్మీర్ హైకోర్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలోనే లేహ్లో ఒక మెటియోరలాజికల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఈ లడాక్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా 2019 అక్టోబర్ 31 జమ్మూ కాశ్మీర్ లడాక్ 2 ఏర్పడ్డాయి. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడినటువంటి అయితే లడాక్ అనేది అసెంబ్లీ లేనటువంటి యూటీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ లడాక్ సంబంధించి ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఇవి కూడా ఇంపార్టెంట్. టిబెటన్, లడాకీ, హిందీ. అయితే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో 5 అధికార భాషలు ఉండటాన్ని కూడా మనం గమనించాలి. సో అయితే ఇది మనకి జనరల్గా విస్తీర్ణ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద యూటీ లడాక్. ఇందాక మనం 2వ అతిపెద్ద అని చెప్పుకున్నాం. విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లడాక్. 2 జమ్మూ కాశ్మీర్. 3 అయితే అండమాన్ మరియు నికోబార్. 4 ఢిల్లీ. 5 మనకి తెలిసిందే దాద్రా నగర్ హవేలీ. 6 పుదుచ్చేరి. 7 చండీగఢ్. 8 లక్షద్వీపులు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 36 ఉంటే 36వ స్థానంలో నిలిచింది లక్షద్వీపులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదే 12వ స్థానంలో ఉన్నది లడాక్. కానీ విస్తీర్ణ పరంగా యూటీస్లో మొదటి స్థానము లడాక్, 2వ విస్తీర్ణ పరంగా 2వ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కాస్త ఈ లడాక్కి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా లేటెస్ట్ సమాచారం కూడా ఉంది. కరెంట్ అఫైర్స్లో మనం ఆ అంశాలను పరిశీలిద్దాం. దిస్ ఈజ్ అబౌట్ సమ్ వ్యాలీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్, మైత్రి సేతు బ్రిడ్జ్. ఈ మైత్రి సేతు బ్రిడ్జ్ ముఖ్యంగా ఫెనీ నదిపై నిర్మించారు. ఈ ఫెనీ నది అనేది త్రిపుర రాష్ట్రంలోనే జన్మిస్తుంది. దీని యొక్క పొడవు 1.9 కిలోమీటర్స్. త్రిపుర బంగ్లాదేశ్ని కలిపే మైత్రి సేతు బ్రిడ్జ్ ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జామ్ స్కోరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దాం. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ మనకు తెలిసిందే. త్రిపుర గవర్నర్ రమేష్ బయాస్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లా
బంధు షేక్ ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు, ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్కి సంబంధించింది మహమ్మద్ యూనస్ నోబెల్ అవార్డు కూడా పొందడం జరిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది 1971 మార్చ్ 26. దీన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తాం. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అని పిలుస్తాం. మరి మేఘన మరియు జమున అనే నదుల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ మైత్రి సేతు బ్రిడ్జ్. అయితే భారతదేశం మరియు బంగ్లాదేశ్ల మధ్య రెండు ట్రైన్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. అది మనకు తెలిసిందే. ముఖ్యంగా కలకత్తా నుంచి బంగ్లాదేశ్కి 2 ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి. ఒకటి బంధన్ ఎక్స్ప్రెస్, రెండోది మైత్రి ఎక్స్ప్రెస్. ఈ రెండు కూడా దీస్ 2 ట్రైన్స్ రన్ బిట్వీన్ కోల్కతా అండ్ బంగ్లాదేశ్. అయితే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ దేశం యొక్క జాతీయ క్రీడ అనేది ఆయిల్ రెజ్లింగ్ అనేది ఏ దేశం యొక్క జాతీయ క్రీడ మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ అబౌట్ మైత్రి సేతు బ్రిడ్జ్. ఇతర బ్రిడ్జ్లకి సంబంధించిన సమాచారం అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉన్నాను. బోగిబీల్ కావచ్చు, భూపేన్ హజారికా బ్రిడ్జ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి దుర్గం చెరువు ఐకానిక్ బ్రిడ్జ్ కావచ్చు. సో చాలా రకాల బ్రిడ్జెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుంటూనే ఉందాం. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను లడాఖ్కి సంబంధించి ప్యాంగాంగ్ సరస్సు, సోమోరిరి సరస్సు రెండు కూడా మనకి లడాఖ్లో ఉన్నాయి. కమింగ్ టు 23 పాయింట్. ఈ 23 పాయింట్కి సంబంధించి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తాం. ఈ కౌన్సిల్ అధ్యక్షుడు జిన్ షెంగ్ జాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. IUCN ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్. ఈవెన్ WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇది కూడా ప్రధాన కార్యాలయం గ్లాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే IUCN అనేది అంతరించిపోతున్నటువంటి జాతుల పట్టికను, ముఖ్యంగా రెడ్ డేటా బుక్ని ప్రచురించే సంస్థ IUCNగా గుర్తుపెట్టుకోవాలి. గ్లాండ్, WWF కూడా గ్లాండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు RBI డిప్యూటీ గవర్నర్స్. సరే, మనకి RBIకి సంబంధించినంత వరకు RBI అనేది 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పడడం జరిగింది. సో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. బ్యాంకర్స్కి బ్యాంకుగా దీన్ని పిలుస్తాం. అయితే ఈ RBIకి సంబంధించినంత వరకు మొట్టమొదటి భారతీయ RBI గవర్నర్, ప్రస్తుతం RBI గవర్నర్ ఎవరు? 25వ RBI గవర్నర్ శక్తికాంత్ దాస్. అయితే మొదటి RBI గవర్నర్ ఓస్బార్న్ స్మిత్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి? తొలి RBI గవర్నర్. కానీ తొలి భారతీయ RBI గవర్నర్ అంటే CD దేశ్ముఖ్గా గుర్తుపెట్టుకోవచ్చు. CD దేశ్ముఖ్. ప్రస్తుతం అయితే 25వ RBI గవర్నర్ శక్తికాంత్ దాస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం RBIలో 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. BP కానుంగో, MK జైన్, మైకేల్ దేబబ్రత, M రాజేశ్వరరావు. మైకేల్ దేబబ్రత పాత్ర, M రాజేశ్వరరావు. ఈ 4 కూడా RBI డిప్యూటీ గవర్నర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుత 25వ RBI గవర్నర్ మటుకు శక్తికాంత్ దాస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 25th వన్. IFSCA. ముందు దీని యొక్క అబ్రివేషన్ చూడండి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్లోని గాంధీనగర్. రెండవది IOSCO, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్. దీని ప్రధాన కార్యాలయం మాడ్రిడ్, స్పెయిన్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. అందువల్ల ఇటీవల కాలంలో IFSCA అనేది IOSCOలో సభ్యత్వం పొందటాన్ని గమనించాలి. రెండు కూడా అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కమింగ్ టు 26th పాయింట్, బ్లూంబర్గ్. ఈ బ్లూంబర్గ్ బిలినియస్ ఇండెక్స్ 2021 ఇండెక్స్లో రిలయన్స్ అధినేత ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో రిచెస్ట్ మ్యాన్గా ఉండటాన్ని గమనించాలి. 1వ స్థానం అమెజాన్కి చెందినటువంటి జెఫ్ బెజోస్, 2వ స్థానం ఎలాన్ మస్క్, స్పేస్కి సంబంధించి ఈయన స్పేస్ ఎక్స్ స్థాపకుడు ఎలాన్ మస్క్, 3వ స్థానం బిల్ గేట్స్ ఫౌండేషన్, మనకి మైక్రోసాఫ్ట్ మనకి తెలిసిందే. అయితే ఆసియాలో అత్యంత ధనవంతుడు ఈ జాంగ్ షాన్షాన్, చైనా. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు జాంగ్ షాన్షాన్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఈ విధంగా ప్రకటించడాన్ని గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు 27, రైల్వే బోర్డు చైర్మన్ అండ్ CEO మారడం జరిగింది. వినోద్ కుమార్ యాదవ్ స్థానంలో సునీత్ శర్మ.
సునీత్ శర్మ. రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా 67వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ లియోన్ మెండోకా, 67వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్. ఈయన కూడా పిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి ఎవరో మీరు తెలియచేయండి. రష్యానా లేకపోతే ఏ దేశమో మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అతి పిన్న వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు, భారతదేశంలో ఎవరు, ప్రపంచంలో ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎగ్జామ్లో అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ ఫిడే ప్రధాన కార్యాలయం అనేది లొసానే, స్విట్జర్లాండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వరల్డ్ బ్రెయిలీ డే జనవరి 4. ఈరోజు జనవరి 4 లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశస్థుడు అందులకు బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. ఈ బ్రెయిలీ లిపి అనేది ఈ చేతి కొనల వద్ద ఉన్నటువంటి స్పర్శ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, చేతుల కొనల మీద. ఈ బ్రెయిలీ లిపి అక్షరాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి, ఉబ్బెత్తుగా ఉంటాయి కాబట్టి వాటిని టచ్ చేసి అందులో నిజంగా చాలా గొప్పగా ఆ స్పర్శ జ్ఞానంతో తెలుసుకోగలుగుతారు. అయితే ఈ లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4 జన్మించడాన్ని గమనించాలి. అయితే ఈ విజువల్లీ ఇంపైర్డ్ దివ్యాంగులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ఇండియాలో ఒక ముఖ్యమైనటువంటి సంస్థ ఉంది. అది డెహ్రాడూన్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజాబిలిటీస్, లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా పిలవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా పిలవచ్చు, డెహ్రాడూన్. ఇది మనకి జనవరి 3-4కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. 2 రాష్ట్రాల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మీకు ఫోటో ఫీచర్స్లో భాగంగా ఇక్కడ చెస్ గ్రాండ్ మాస్టర్ లియోన్ లూకే మెండోకా వేయడం జరిగింది. సునీత్ శర్మ, ముఖేష్ అంబానీ, IUCN, మైత్రి సేతు బ్రిడ్జ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్, నుబ్రా వ్యాలీ లడాక్, ఫ్లోరెన్స్ నైటాంగిల్. ఇది మనకి జనవరి 3-4కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. అయితే ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటని అడిగితే, ఇక్కడ మనకి గణపతి ఇన్స్టిట్యూట్లో మంత్లీ మ్యాగజైన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2020 డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మొత్తం ఆ నెలకంతా సంబంధించినటువంటి, ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చెప్పానో అలాంటి కరెంట్ అఫైర్స్ మీకు మీ వాట్సాప్ నెంబర్ని, ముఖ్యంగా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే, మీ వాట్సాప్ నెంబర్ని ఈ 9505866099 మీ నేము, మీ యొక్క వాట్సాప్ నెంబర్ని దీనికి పంపిస్తే ఈ మ్యాగజైన్ మీకు ఉచితంగానే పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ను కూడా ఉచితంగా మీకు పంపించబడడం జరుగుతుంది. 9505866099కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క నేమ్ లేకపోతే ఆ వాట్సాప్ నెంబర్ని పంపి మీరు ఏ జిల్లానో ఆ జిల్లా నేము, మీ నేము, వాట్సాప్ నెంబర్ని దీనికి వాట్సాప్ చేస్తే చాలు. వితిన్ సెకండ్లో మీకు ఈ మంత్లీ ఈ మ్యాగజైన్ని పంపించడం అనేది మీరు గమనించాలి. ఈ మంత్లీ ఈ మ్యాగజైన్ అనేది ప్రతి నెల కూడా విడుదలవుతుంది. ఇది మంత్లీ మ్యాగజైన్ మాసపత్రికగా మీరు గమనించాలి. ఇది ఆల్రెడీ మార్కెట్లోకి చాలామందికి పంపించడం జరిగింది. ఇక రెండవది, ముఖ్యంగా ఈ గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్. ఈ ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్ బైవీక్లీ, ప్రొడ్యూస్డ్ ఎవ్రీ 2 weeks, హ్యాపెనింగ్ ఎవ్రీ 2 weeks అని పిలుస్తాం ఫోర్ట్నైట్లీ అంటే. ఈ ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్కే కాదు, కానిస్టేబుల్స్, గ్రూప్ 2, TSPSC వీళ్ళందరికీ కూడా ఈ లెవెల్ 2 టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు అందించబడడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో మీరు గనక పరిశీలిస్తే ఈ టాపిక్స్, ఉదాహరణకి అర్థమెటిక్ శాతాలు, రీజనింగ్ రక్త సంబంధాలు, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ త్రికోణమితి, ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్, ఇండియన్ హిస్టరీ చరిత్ర పరిచయం, ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం, ఇండియన్ ఎకానమీ పంచవర్ష ప్రణాళికలు, ఇండియన్ జాగ్రఫీ భారతదేశ ఉనికి పరిమాణం, ఏపీ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ ఉనికి పరిమాణం, అదేవిధంగా ఏపీ హిస్టరీ. ఈ ఏపీ హిస్టరీ అనేది ముఖ్యంగా శాతవాహనులు, అదేవిధంగా బయాలజీ అస్థిపంజర వ్యవస్థ, నెక్స్ట్ ఫిజిక్స్ కొలతలు ప్రమాణాలు, కెమిస్ట్రీ పరమాణు నిర్మాణము, సైన్స్ అండ్ టెక్నాలజీ అణుశక్తి రంగము, పర్యావరణం ముఖ్యమైన పదజాలము. ఈ ముఖ్యమైన పదజాలం అంతా కూడా మీకు నోట్స్ రూపంలో అందించబడడం జరుగుతుంది. అలాగే వరల్డ్ జాగ్రఫీ ఖండాల సమాచారం అంతా కూడా మీకు నోట్స్ రూపంలోనే ప్రింటెడ్ రూపంలో అందించబడడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, నృత్యాలు, పండుగలు. ఉదాహరణకి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ జనరల్ నాలెడ్జ్, నృత్యాలు, పండుగలు తీసుకుని దీనిలో దాదాపుగా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అనగా 40x4
4 16 అంటే 160 క్వశ్చన్స్ దీనిలోని మీకు లెవెల్ 2 విధానంలోనే కవర్ అవుతుంది. అలా మీరు భారతదేశ ఉనికి పరిమాణం తీసుకున్నా, ఇండియన్ ఎకానమీ తీసుకున్నా, ఇండియన్ జాగ్రఫీ తీసుకున్నా, సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ తీసుకున్నా, వీటన్నింటిలోనూ కూడా మీకు దాదాపుగా 40 నుంచి 50 లేదా 60 లేదా 80 లేదా 30 40 50 60 70 80 120 వరకు కూడా లెవెల్ 2 ప్రశ్నలు ఉంటాయి. సో కావున వీటన్నిటిని కనుక మీరు చూసినట్లయితే, సో ఉదాహరణకి 17 టెస్టులు ఉన్నాయి. ఈ 17 టెస్టులు 17 × 4 ప్లస్ × 4 వేసుకోండి. దాదాపుగా ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? 100 నుంచి 120 పేజీల ఈ గణపతి ఇన్స్టిట్యూట్ ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్ ఇది ఉచితంగా ఇవ్వబడదు. ఎవరైనా సరే ఈ మ్యాగజైన్ మీకు అవసరమైన వారు దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి మ్యాగజైన్ కావాలి, లేదా ఈ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది కేవలం జనవరి 1 నుంచి జనవరి 5 లోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారి యొక్క నేము వారికి మాత్రమే ఈ మ్యాగజైన్ పంపించబడడం జరుగుతుంది. జనవరి 5 దాటిన తర్వాత ఎవ్వరికీ కూడా ఈ మ్యాగజైన్ అందుబాటులో ఉండదు. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయగలను కోరుతా ఉన్నాను. ఈ విధంగా ముఖ్యంగా రాయడానికి గల కారణం ఏంటని అడగగా, సో ఇటువంటి టెస్టులు అనేవి మరి ఎక్కడా కూడా లభించే విధంగా కాకుండా మీకు సో పూర్తి ప్రమాణాలు సబ్ ఇన్స్పెక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని, మీరు ఉదాహరణకు రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ చేస్తే ఇందులో అన్ని రకాల సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన అన్ని రకాల మోడల్స్ దానిలో కవర్ అయిపోతాయి. శాతాలు తీసుకుంటే అన్ని రకాల శాతాలకు సంబంధించి అన్ని లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 విధానంలో శాతాల మోడల్స్ అనేవి కవర్ అవుతాయి. ఏపీ హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఈ శాతవాహనులకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు సబ్ ఇన్స్పెక్టర్లో కానిస్టేబుల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా 10 నుంచి 12 మార్కులు కూడా అడగడం జరుగుతుంది. అలాగే బయాలజీ, అస్థిపంజర వ్యవస్థ, కొలతలు, ప్రమాణాలు, నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఇంగ్లీష్లో లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 4 ప్రిపోజిషన్స్ అడగడం జరిగింది. మొత్తం ప్రిపోజిషన్ కవర్ చేస్తూ మీకు దాదాపుగా అద్భుతమైనటువంటి ప్రిపోజిషన్ ఇంగ్లీష్ కూడా అదే ప్రిపోజిషన్స్ మీరు చేసి ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీరు చదవాల్సినటువంటి పని లేదు. ఎందుకనగా ప్రతి దాన్ని కూడా ఒక మోడల్ క్వశ్చన్గా తీసుకుని మేము అందించడం అనేది జరిగింది. సో కావున ఈ ముఖ్యంగా ఈ ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్ అనేది రేపటి వరకు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారికి జనవరి 15వ తారీఖున ఈ మ్యాగజైన్ పండగ పూట మీకు ఈ మ్యాగజైన్ పంపించబడడం అనేది జరుగుతుంది. మరొకసారి చెప్తా ఉన్నాను, రేపు ఒక్కరోజు మాత్రమే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత మీరు ఎంత ఇబ్బంది పడినా ఇటువంటి మ్యాగజైన్ మీకు లభించదు. సో కావున ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బోత్ తెలుగు స్టేట్స్ ఈ విధంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఈ బైవీక్లీ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ అనేది ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, ఎన్ఆర్ఏ, డిఎస్సి, విఆర్ఓ, టీఎస్పీఎస్సీ ఇలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిలో తెలంగాణ సమాచారం కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. 19వ యూనిట్లో భాగంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారం కూడా దీనిలో అందించబడడం జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకి భవిష్యత్తులో జరగబోయే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, గ్రూప్ 2 వంటి ఎగ్జామినేషన్స్కి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వంటి ఎగ్జామినేషన్స్కి ఈ సమాచారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి మ్యాగజైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా రావటం ఫస్ట్ టైం. దీనికి మేము గర్వపడుతూ ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులు దయచేసి మా కష్టాన్ని గుర్తించి ఇటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నందుకు గాను నలుగురికి షేర్ చేయండి, నలుగురికి తెలియచేస్తారని కోరుతూ ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. ఆల్రెడీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 1, 2 యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది జనవరి 3 మరియు 4కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు మనం అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఎగ్జామ్ స్కోరర్స్తో మీ కరెంట్ అఫైర్స్ అనేది చేయబడడం జరుగుతుంది. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి దయచేసి. దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్, యువర్స్ బ్రదర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. Meet you tomorrow with more current affairs and general studies. Thank you.